హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే కాశ్మీర్ పులావ్ ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకుందాము. కుక్కర్ హీట్ అయింది కదా, 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. అది జీడిపప్పు పలుకులు, 4-5 బాదం పప్పులు, కిస్మిస్ ఒక 10. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా జీలకర్ర 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకులు 2 చిన్న ముక్కలు, లవంగాలు 4-5, దాల్చిన చెక్క 1 చిన్నది, మిరియాలు 1/2 టీ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్, యాలకులు 2. వీటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, రెండు పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ రావాలండి. ఎంతో సింపుల్ అండి. ఇంట్లో వెజిటేబుల్స్ లేకపోయినా, నాన్ వెజ్ లేకపోయినా, పిల్లలు టేస్టీగా తినాలనుకున్నప్పుడు ఒట్టి డ్రై ఫ్రూట్స్ కాశ్మీర్ పులావ్ చాలా అంటే చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 గ్లాస్ బాస్మతి రైస్ అండి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసెస్ వాటరు. ఒక 20 మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి, అప్పుడు రైస్ బాగుంటుంది. వేసుకున్నాం కదా, ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టేసుకోవాలి. విజిల్స్ వచ్చాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మూత తీసి చూద్దామండి. అయిపోయిందండి. కాశ్మీర్ పులావ్ రెడీ అయింది. సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. అంతే అండి, ఎంతో ఈజీ, సింపుల్ అండ్ టేస్టీ కాశ్మీర్ పులావ్ రెడీ అయిపోయింది. ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.